नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। రైతులు అన్ని రకాలుగా బాగుంది, అప్పులు లేకుండా తమ స్వయంగా 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులో ఉండేటువంటి తెలంగాణ తయారైతేనే అది బంగారు తెలంగాణ. దానికోసం మన ప్రయాణం ప్రారంభమైంది. కొద్ది రోజులలో మీకు అభిమానంగా ఉన్నటువంటి హరీష్ రావు నీళ్ళ మంత్రిగా ఉన్నాడు కాబట్టి కొద్ది రోజులలో భగవంతుని దయ వల్ల స్వామివారి దయ వల్ల మన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాబోతా ఉన్నాయి. వచ్చే సంవత్సరమే ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తెచ్చి స్వామివారి పాదాలు అభిషేకించమని చెప్పి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే అంత గొప్ప వరాలిచ్చే దేవుడు మన కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి. కోనాయపల్లి నుంచి ఆశీర్వచనం తీసుకుని పోయిన ఏ యుద్ధం కూడా ఎప్పుడు కూడా నేను ఓడిపోలేదు. కాళేశ్వరం మీ దీవెనతో బ్రహ్మాండంగా 100 సీట్లు తిరిగి పొంది అద్భుతమైన అధికారాన్ని మనం చెందబోతా ఉన్నాం. తద్వారా రాబోయే 5 సంవత్సరాలు నేను స్వామివారి సాక్ష్యం మీ అందరి సాక్ష్యం మనం చేస్తా ఉన్నా. జీవితంలో నాకు ఇంతకన్నా పెద్ద కోరికలు కూడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో మన రైతాంగం అద్భుతమైన రైతాంగం. భారతదేశంలో మంచి గొప్ప రైతులు ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే మనకు రావాలి. యాదవులు ఎక్కడ ఉన్నారు ధనవంతులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు రావాలి. దళితులు గిరిజనులు చాలా గొప్పగా బాగుపడుతున్న రాష్ట్రం ఏది ఇండియాలో అంటే దళితుల గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది. అది తెలంగాణ రాష్ట్రంలోనే పేరు రావాలి. ఆ పేరు తెచ్చినాం. అతి ఎక్కువ ఆర్థిక ప్రగతి ఏ రాష్ట్రంలో ఉందంటే ఇండియాలో నంబర్ 1 తెలంగాణ. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే ఓన్లీ తెలంగాణ. కొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించినాం. స్వామివారి దయ వల్ల మీ అందరి దయ వల్ల రాబోయే రోజులలో డెఫినెట్ ఇవన్నీ సాధిస్తాం. సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేటకి ఇరిగేషన్ వాటర్ వస్తా ఉంది. హరీష్ రావు పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ మీ దీవెనతో. ఖచ్చితంగా సిద్దిపేటకు సంవత్సరం 2 సంవత్సరాలలో రైలు కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మనం బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. విమానాలు తప్ప ఏం దేవన్నా అవన్నీ తెచ్చినాం. విమానాలు తెచ్చే పని ముందు ఒప్పుకున్నాం. స్వామివారి దయ అనాథ నుంచి దాకా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని నేను ఇంత పెరిగినా నన్ను పెంచింది మీరే, ఇంత పెద్దవాళ్ళు చెప్పింది కూడా మీరే. ఆ కృతజ్ఞత ఎప్పటికీ కూడా గుండెలలో ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఒకసారి మీ జీవన తీసుకొని ఈ యుద్ధానికి పోతున్నారు కాబట్టి మీ నిండు మనసుతో మీరు జీవించాలని ఇక్కడ చిరంజీవి హరీష్ కూడా ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఉందంటే ఇండియాలో నంబర్ 1 తెలంగాణ. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే ఓన్లీ తెలంగాణ. కొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించినాం. స్వామివారి దయ వల్ల మీ అందరి దయ వల్ల రాబోయే రోజులలో డెఫినెట్ ఇవన్నీ సాధిస్తాం. సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేటకి ఇరిగేషన్ వాటర్ వస్తా ఉంది. హరీష్ రావు పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ మీ దీవెనతో. ఖచ్చితంగా సిద్దిపేటకు సంవత్సరం 2 సంవత్సరాలలో రైలు కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మనం బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. విమానాలు తప్ప ఏం దేవన్నా అవన్నీ తెచ్చినాం. విమానాలు తెచ్చే పని ముందు ఒప్పుకున్నాం. స్వామివారి దయ అనాథ నుంచి దాకా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని నేను ఇంత పెరిగినా నన్ను పెంచింది మీరే, ఇంత పెద్దవాళ్ళు చెప్పింది కూడా మీరే. ఆ కృతజ్ఞత ఎప్పటికీ కూడా గుండెలలో ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఒకసారి మీ జీవన తీసుకొని ఈ యుద్ధానికి పోతున్నారు కాబట్టి మీ నిండు మనసుతో మీరు జీవించాలని ఇక్కడ చిరంజీవి హరీష్ కూడా ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీ సాధించాలని కోరుకుంటూ హరీష్ రావు కూడా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నేను మీకు దూరం అయిపోయినాను, ఒక బాధ ఉంటుంది మనసులో. కానీ అట్లీస్ట్ కోరేపల్లి వెంకటేశ్వర దయ వల్ల కొంత మీకు సమీపంగా వచ్చి చూసుకునేటువంటి సందర్భం, నామినేషన్ సందర్భం. ప్రతిసారి కూడా స్వామివారి ఆశీస్సులు మీ అందరి జీవనంలో ఏ యుద్ధానికైనా పోయినాను. అన్నిటి మించినటువంటి పెద్ద యుద్ధం తెలంగాణ సాధించే యుద్ధం. నేను అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే రాజీనామా చేసినాను. ఇక్కడికే వచ్చి పూజ చేసి ఇప్పటికి కూడా విజయోత్సవాలు ఉన్నాయి. ఎవరికి కూడా నమ్మకం లేనటువంటి ఆ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిస్తున్నాం. సంతోషం.
ఎవరు నమ్మలేని రీతిలో సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. మీరు నేను అందరం కూడా కలిసి పంచుకున్నాం. కరెంటు బాధలు ఎట్లుండే, మోటార్ కాలిపోతే ఎట్లా ఉండే, ఇన్ని అవస్థలు పడ్డాం, ఇన్ని బాధలు పడ్డామో మనకు తెలుసు. అవన్నీ కూడా పోయినాయి. రైతులు అన్ని రకాలుగా బాగుంది. అప్పులు లేకుండా తమ స్వయంగా 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులో ఉండేటువంటి తెలంగాణ తయారైతేనే అది బంగారు తెలంగాణ. దానికోసం మన ప్రయాణం ప్రారంభమైంది. కొద్ది రోజులలో మీకు అభిమానంగా ఉన్నటువంటి హరీష్ రావు నీళ్ళ మంత్రిగా ఉన్నాడు కాబట్టి కొద్ది రోజులలో భగవంతుని దయ వల్ల, స్వామివారి దయ వల్ల మన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాబోతా ఉన్నాయి. వచ్చే సంవత్సరమే ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తెచ్చి స్వామివారి బాగా ఉంటుంది మనసులో. కానీ అట్లీస్ట్ కోరేపల్లి వెంకటేశ్వర దయ వల్ల కొంత మీకు సమీపంగా వచ్చి చూసినటువంటి సందర్భం, నామినేషన్ సందర్భం, ప్రతిసారి కూడా స్వామివారి ఆశీస్సులు మీ అందరి జీవనంలో పోతే ఏ యుద్ధానికైనా పోయినాను. అన్నింటి మించినటువంటి పెద్ద యుద్ధం తెలంగాణ సాధించే యుద్ధం. నేను అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా వెళ్ళిన తర్వాతనే రాజీనామా చేశాను. ఇక్కడికే వచ్చి పూజ చేసి ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరికి కూడా నమ్మకం లేనటువంటి ఆ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిస్తున్నాం. సంతోషం. ఎవరు నమ్మలేని రీతిలో సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. మీరు నేను అందరం కూడా కలిసి పంచుకున్నాం. కరెంటు బాధలు ఎట్లుండే, మోటార్ కాలిపోతే ఎట్లా ఉండే, ఇన్ని అవస్థలు పడ్డాం, ఇన్ని బాధలు పడ్డామో మనకు తెలుసు. అవన్నీ కూడా పోయినాయి. రైతులు అన్ని రకాలుగా బాగుంది. అప్పులు లేకుండా తమ స్వయంగా 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులో ఉండేటువంటి తెలంగాణ తయారైతేనే అది బంగారు తెలంగాణ. దానికోసం మన ప్రయాణం ప్రారంభమైంది. కొద్ది రోజులలో మీకు అభిమానంగా ఉన్నటువంటి హరీష్ రావు నీళ్ళ మంత్రిగా ఉన్నాడు కాబట్టి కొద్ది రోజులలో భగవంతుని దయ వల్ల, స్వామివారి దయ వల్ల మన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాబోతా ఉన్నాయి. వచ్చే సంవత్సరమే ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తెచ్చి స్వామివారి పాదాలు అభిషేకించమని చెప్పి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే అంత గొప్ప వరాలు ఇచ్చే దేవుడు మన కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి. కోనాయపల్లి నుంచి ఆశీర్వచనం తీసుకుని పోయిన ఏ యుద్ధం కూడా ఎప్పుడు కూడా నేను ఓడిపోలేదు. మీ దీవెనతో బ్రహ్మాండంగా 100 సీట్లు తిరిగి పొంది అద్భుతమైన అధికారాన్ని మనం చెందబోతా ఉన్నాం. తద్వారా రాబోయే 5 సంవత్సరాలు నేను స్వామివారి సాక్ష్యం, మీ అందరి సాక్ష్యం మనం చేస్తా ఉన్నా. జీవితంలో నాకు ఇంతకన్నా పెద్ద కోరికలు కూడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో మన రైతాంగం అద్భుతమైన రైతాంగం. భారతదేశంలో మంచి గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే మనకు రావాలి. యాదవులు ఎక్కడ ఉన్నారు ధనవంతులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు రావాలి. దళితులు, గిరిజనులు చాలా గొప్పగా బాగుపడుతున్న రాష్ట్రం ఏది ఇండియాలో అంటే దళితుల, గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది. అది తెలంగాణ రాష్ట్రంలోనే పేరు రావాలి. ఆ పేరు తెచ్చినాం. అతి ఎక్కువ ఆర్థిక ప్రగతి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇండియాలో నంబర్ 1 తెలంగాణ. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే ఓన్లీ తెలంగాణ. కొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించినాం. స్వామివారి దయ వల్ల, మీ అందరి దయ వల్ల రాబోయే రోజులలో డెఫినెట్ ఇవన్నీ సాధిస్తాం. సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేటకు ఇరిగేషన్ వాటర్ వస్తా ఉంది. హరీష్ రావు పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ మీ దీవెనతో. ఖచ్చితంగా సిద్దిపేటకు సంవత్సరం 2 సంవత్సరాలలో రైలు కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మనం బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. విమానాలు తప్ప ఏం దేవన్నా అవన్నీ తెచ్చినాం. విమానాలు తెచ్చే పని ముందు ఒప్పుకున్నాం. స్వామివారి దయ అనాథ నుంచి దాకా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని నేను ఇంత పెరిగినా నన్ను పెంచింది మీరే, ఇంత పెద్దవాళ్ళు చెప్పింది కూడా మీరే. ఆ కృతజ్ఞత ఎప్పటికీ కూడా గుండెలలో ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఒకసారి మీరు జీవన తీసుకొని ఈ యుద్ధానికి పోతున్నారు కాబట్టి మీ నిండు మనసుతో మీరు జీవించాలని, ఇక్కడ చిరంజీవి హరీష్ కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ సాధించాలని కోరుకుంటూ హరీష్ రావు కూడా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నేను మీకు దూరం అయిపోయినాను. ఇంత బాగా ఉంటుంది మనసులో. కానీ అట్లీస్ట్ కోరేపల్లి వెంకటేశ్వర దయ వల్ల కొంత మీకు సమీపంగా వచ్చి చూసినటువంటి సందర్భం,
నామినేషన్ సందర్భం ప్రతిసారి కూడా స్వామివారి ఆశీస్సులు మీ అందరి జీవనంలో ఏ యుద్ధానికైనా పోయినాను. అన్నింటి మించినటువంటి పెద్ద యుద్ధం తెలంగాణ సాధించే యుద్ధం. నేను అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే రాజీనామా చేశాను. ఇక్కడికే వచ్చి పూజ చేసి ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరికి కూడా నమ్మకం లేనటువంటి ఆ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిస్తున్నాం. సంతోషం. ఎవరు నమ్మలేని రీతిలో సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. మీరు నేను అందరం కూడా కలిసి పంచుకున్నాం. కరెంటు బాధలు ఎట్లుండే, మోటార్ కాలిపోతే ఎట్లా ఉండే, ఇన్ని అవస్థలు పడ్డం, ఇన్ని బాధలు పడడం మనకు తెలుసు. అవన్నీ కూడా పోయినాయి. రైతులు అన్ని రకాలుగా బాగుంది. అప్పులు లేకుండా తమ స్వయంగా 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులో ఉండేటువంటి తెలంగాణ తయారైతేనే అది బంగారు తెలంగాణ. దానికోసం మన ప్రయాణం ప్రారంభమైంది. కొద్ది రోజులలో ఇక్కడ మీకు అభిమానంగా ఉన్నటువంటి హరీష్ రావు నీళ్ళ మంత్రిగా ఉన్నాడు కాబట్టి కొద్ది రోజులలో భగవంతుని దయ వల్ల స్వామివారి దయ వల్ల మన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాబోతా ఉన్నాయి. వచ్చే సంవత్సరమే ఆ నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తెచ్చి స్వామివారి పాదాలు అభిషేకించమని చెప్పి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే అంత గొప్ప వరాలిచ్చే దేవుడు మన కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి. కోనాయపల్లి నుంచి ఆశీర్వచనం తీసుకుని పోయిన ఏ యుద్ధం కూడా ఎప్పుడు కూడా నేను ఓడిపోలేదు. మీ దీవెనతో బ్రహ్మాండంగా 100 సీట్లు తిరిగి పొంది అద్భుతమైన అధికారాన్ని మనం చెందబోతా ఉన్నాం. తద్వారా రాబోయే 5 సంవత్సరాలు నేను స్వామివారి సాక్ష్యం మీ అందరి సాక్ష్యం మనం చేస్తా ఉన్నా. జీవితంలో నాకు ఇంతకన్నా పెద్ద కోరికలు కూడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో మన రైతాంగం అద్భుతమైన రైతాంగం. భారతదేశంలో మంచి గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే మనకు రావాలి. యాదవులు ఎక్కడ ఉన్నారు ధనవంతులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు రావాలి. దళితులు గిరిజనులు చాలా గొప్పగా బాగుపడుతున్న రాష్ట్రం ఏది ఇండియాలో అంటే దళితుల గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతూ ఉంది. అది తెలంగాణ రాష్ట్రంలోనే పేరు రావాలి. ఆ పేరు తెచ్చినాం. అతి ఎక్కువ ఆర్థిక ప్రగతి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇండియాలో నంబర్ 1 తెలంగాణ. 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే ఉంది తెలంగాణ. కొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించినాం. స్వామివారి దయ వల్ల, మీ అందరి దయ వల్ల రాబోయే రోజులలో డెఫినెట్ ఇవన్నీ సాధిస్తాం. సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేటకు ఇరిగేషన్ వాటర్ వస్తా ఉంది. హరీష్ రావు పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ మీ దీవెనతో. ఖచ్చితంగా సిద్దిపేటకు సంవత్సరం 2 సంవత్సరాలలో రైలు కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మనం బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. విమానాలు తప్ప ఏం దేవన్నా అవన్నీ తెచ్చినాం. విమానాలు తెచ్చే పని ముందు చెప్పుకున్నాం. స్వామివారి దయ అనాథ నుంచి దాకా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని నేను ఇంత పెరిగినా నన్ను పెంచింది మీరే, ఇంత పెద్దవాళ్ళు చెప్పింది కూడా మీరే. ఆ కృతజ్ఞత ఎప్పటికీ కూడా గుండెలలో ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఒకసారి మీరు జీవన తీసుకొని ఈ యుద్ధానికి పోతున్నారు కాబట్టి మీ నిండు మనసుతో మీరు జీవించాలని, ఇక్కడ చిరంజీవి హరీష్ కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ సాధించాలని కోరుకుంటూ హరీష్ రావు కూడా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।